మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? హిమాలయాల్లో సంచరించి యోగులు సిద్ధ గురువుల దగ్గర ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం మొత్తం కేవలం ఆయనకే కాకుండా జనహితం కోరి జనాలందరికీ కూడా ఎంతో మేలు చేయాలి, జనం అందరూ ఉద్ధరింపబడాలనే సదుద్దేశంతో 108 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఎంతో నిలిచిన సిద్ధ గురువులు యోధులనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే శ్రీ సిద్ధానందగిరి స్వామి వారి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జన్మ జన్మల పుణ్యఫలం అనే చెప్పాలి. సో మరి స్వామితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. జై గురుదేవ్. స్వామి, మీ ఆరోగ్య రహస్యం ఏంటి? మరి మేము కూడా అన్ని సంవత్సరాలు బ్రతకగలమంటారా? ప్రతి ఒక్కళ్ళు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకు 120 ఏళ్ళ ఆయుష్ సహజమైన ఆయుష్. అది 120 ఈ రోజుల్లో, ఈ కలియుగంలో. ఎస్, కలియుగం ఇదేమి ఇప్పుడు కలియుగం మొదలై కేవలం 5000 ఏండ్లే. జస్ట్ మొదలైంది కలియుగం. దానికి ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్మకు 125 ఏళ్ల వయసు, అర్జునుడికి అంతే. మిగతా పాండవులకి ఇంచుమించు అందరికీ కౌరవులకు కలిపితే 123 ఏళ్ల వయసులో వాళ్ళు ఆ 18 రోజులు అంత భీకర యుద్ధం చేయగలిగినారు. చేసి మళ్ళీ 32 ఏళ్ల రాజ్యపాలన చేశారు. అంటే దే లివ్డ్ ఫర్ 152 ఇయర్స్ పాండవులు. మన లైఫ్ మన చేతిలో ఉందమ్మా. ప్రాణాయామం చేయటంతో మన ఏజ్ను మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే స్వామి, ప్రాణాయామం మేము ఎలా చేయాలి? మాకు మీరు దయచేసి నేర్పించగలరా? ప్రాణాయామం అంటే అందరూ వెంటనే ఎడముక్కుతో గాలి పీల్చు, బంధించు, కుడి ముక్కుతో వదులు, 1:4:2 అని కొంతమంది కొన్ని నిష్పత్తులు, ఆ తర్వాత అదని ఇదని అంటున్నారు. అసలు ప్రాణాయామానికి మన శరీరాన్ని ముందు సిద్ధం చేసుకోవడం. ఒక 4 నెలలు. ఎవడో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు అంటే ఒక్క దినంలో పరిగెత్తే కనుక వాడి గుండెకాయలు పగిలిపోతాయి. బట్ వాడు ఏండ్ల తరబడి కిలోమీటర్లు పరిగెత్తి, ఆ తర్వాత కాళ్లకు 2-3 కిలోలు బరువు పెట్టుకొని పరిగెత్తి, ఘాట్ సెక్షన్లలో సైకిళ్ళు తొక్కి ఈ సాధనలు చేస్తూ 2-3 ఏళ్ళు అయ్యి ఆ రన్నింగ్ చేయను మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా ఒక సాధనా విధానము అనేది ఉంటుంది. మా గురువుగారు మాకు 4 రకాల క్రియలు అనేది ముందు చేయమన్నారు. 4 నెలల కాలము కంటిన్యూగా 4 క్రియలు చేయమన్నారు. దాంట్లో ఒకటి వేగిని అంటే, ఆ వేగిని చేయటం మూలంగా అసలు వేగిని ఎట్లా చేయాలో ముందు చూశారంటే మీరు ఆ వేగిని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. ఇది అంతా ఒక్క రౌండ్. దీని మూలంగా ఏం చెప్తుంది? మన శ్వాస నాళాలలో ఉన్న కల్మషాలన్నీ ధోబీ బట్టలు ఉతికితే కల్మషాలు బయటికి పోయినట్లుగా పోతాయి. రెండవది, వేగంగా తీసుకుంటూ వదలటంతో లంగ్స్లోకి ఇంతకు ముందంతా కాకుండా లంగ్స్ ఓవర్గా ఫిల్ అవుతాయి. ఇంతకుముందు ఏం చేస్తున్నాం? తీసుకుంటున్నాం, వదులుతున్నాం అని అనుకొని చేస్తే తీసుకుంటున్నాం, లేకుంటే అది లేదు. వితౌట్ అవర్ నాలెడ్జ్ ఇన్వాలంటరీగా జరిగిపోతాం. అట్లా కాకుండా దాన్ని వాలంటరైజ్ చేసే దానికోసం చేసేది ప్రాణాయామం. అది చేయాలంటే మొదట చేయాల్సిన క్రియ ఇది. ఊపిరితిత్తుల లోపల ఉన్న కల్మషాలు, శ్వాస నాళాల్లో ఉన్న కల్మషాలు బయటికి వెళ్ళిపోతాయి. అట్ ది సేమ్ టైం లంగ్స్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఈ చేస్తున్నప్పుడు గమనించాల్సిన విషయం, వెన్నుపూసను కదిలించొద్దు, స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్. గాలి పీలుస్తున్నప్పుడు పొట్ట ఉబ్బుతుంది, గాలి వదులుతున్నప్పుడు లోపలికి పోతుంది. సో ఇది రాంగ్గా చేస్తూ ఉంటాం, తప్పు. అందుకే చూడండి, దీని మూలంగా బెనిఫిట్ మాటికి పొట్ట లోపలికి పొట్టికి వస్తే వాడి లోపల ఉండే అంతర్చూషికాలు అనే పేగులు ప్రెషర్కు గురి అయ్యి జీర్ణ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది. వాడు ఏమి తిన్నా కానీ అది అరుగుదల జరుగుతుంది. ఈ శ్వాస నాళాలు శుద్ధమైతే పేగులకు శక్తి కలుగుతుంది, ఆహార జీర్ణ వ్యవస్థ. ఇది మొదటి క్రియ. ఇది ఒక్క రౌండ్ మొదట్లో 3 రౌండ్లు చేస్తూ. అంటే ఎంతసేపు? 3 రౌండ్లు అంటే జస్ట్ ఇది
ఇప్పుడు ఇది ఒక రౌండ్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. చేయగలిగినంతసేపు ఇది ఒక రౌండ్ చేసి వెంటనే ఒక 2 నిమిషాలు, 1 నిమిషం రిలాక్స్ తీసుకోవాలి. కొత్తగా చేసినప్పుడు కళ్ళు తిరిగినట్లు, చెవులు దిమ్మెక్కినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్లీ యూ నెవర్ డిడ్ దిస్. మీ బాడీ దీనికి అకస్టమేషన్ కాదు, మీ బాడీని అకస్టమేషన్ అలవాటు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం లంగ్స్లో ఉన్న కల్మషాలు బయటికి పంపుతున్నారు, పేగులకు శక్తిని ఇస్తున్నారు. ఇది ఒక క్రియ. రెండవది మేము భస్త్రిక అంటాము. ఇక్కడ మీరు చేసే భస్త్రిక అని ఏమో ఒళ్ళంతా కదిలి, వెన్ను పూస కదిలింది అంటే ఆ అలైన్మెంట్ దెబ్బతింది. షట్చక్రాలకు, సహస్రానికి, మూలాధారానికి ఉన్న ఆ అలైన్మెంట్ ఒక కడ్డీ సరిగ్గా దింపితే ఆ కన్నంలోకి నేరుగా వెళ్ళిపోవాలి. కానీ ఇది ఇట్లా ఇట్లా అయిపోయిందంటే సబ్ డిస్టర్బ్ అవుతాయి. మేము చేసే భస్త్రిక ఇట్లా ఉంటుంది. నోట్తో పీల్చుకోవాలి. ముక్కును మూసేసి దంతోష్ట్రాల నుంచి గాలి పీలుస్తాం, ఆ సౌండ్ వస్తుంది. ఇంతకు ముందులాగా మామూలుగా తీసుకొని వదిలేటట్లు కాకుండా ఫుల్ ఊపిరితిత్తులను, ఒక బెలూన్ను ఎంత మ్యాక్సిమం నింపుతామో అంతవరకు నింపుతాం. దీన్ని భస్త్రిక అంటాం. ఇది చేయడం మూలంగా బెనిఫిట్స్, గాలి ఇక్కడి నుంచి పోవటం మూలంగా మీకు జన్మలో ఎప్పటికే కానీ టాన్సిల్స్ అనేటివి రావు. రెండవది, ఈ గాలిని ఇట్లా బలంగా పీలుస్తాను కాబట్టి ఈ మెడ నరాలన్నీ టైట్ అవుతాయి. ఇక్కడ థైరాయిడ్ అనేది మీరు ఒకటి చెప్తారు, అది మనిషిని ఒబేసిటీకి కారణమవుతుంది, లెస్సిటీకి చాలా ఇబ్బంది పెడుతుంది స్వామి. ఈ కాలంలో ఉండేవాళ్ళు పాపం ఒబేసిటీతో బాధపడుతున్నారు. చాలా లేదు, ఆ ఒబేసిటీ, ఆ థైరాయిడ్ లెస్ యాక్టివిటీగా పనిచేసిందంటే తిన్నది ఒళ్ళుకు పట్టకుండా పోతుంది. ఒబేసిటీకి 2 కారణాలు. పూర్వంలాగా కష్టపడి ఎవరూ పని చేయడం లేదు, వాళ్ళ ఇల్లు వాళ్ళు ఊడ్చుకోవడం లేదు, వాళ్ళ ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గులు వేసుకోవడం లేదు, ఆ ఆవులకి ఇంత కనీసం గడ్డి పెట్టడం లేదు, కడిగి శుభ్రం చేసే మాట దేవుడు. ఇప్పుడు ఆవులేలు, అపార్ట్మెంట్ల సంస్కృతి. 7 గంటలకు లేచి బెడ్ కాఫీ లేచి తాగి వెళ్ళిపోయడం తప్ప ఇంకా కావాలంటే కుక్కల్ని పెంచుకో. ఈ పనులన్నీ చేయడం లేదు. వాళ్ళు ఇంతకుముందు ఇసురాయితో పిండి రుబ్బుకునేవాళ్ళు, ఇట్లా పిండి రుబ్బుకునేవాళ్ళు, దంచుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ కష్టాలు ఉన్నాయి, హెల్త్. ఇప్పుడు ఏ కష్టమూ లేదు. తినడం, టీవీ దగ్గర కూర్చోవడం, లేకుంటే పండుకోవడం, ఆఫీసుల్లో కూర్చోవడం, టైపులు కుట్టుకోవడం. ఒబేసిటీకి అదొక కారణం అయితే. రెండవది, శారీరకమైన సరైన వ్యాయామం లేకపోవడం రెండవ కారణం. ఆ మాత్రం కూడా చేయలేని వాళ్ళు ఇది చేయని మొదలు పెడితే థైరాయిడ్ విల్ కమ్ అండర్ కంట్రోల్. క్రియలు చెప్తున్నాను, క్రియల యొక్క లాభాలు కూడా చెప్తున్నాను. మూడవది, మేము శీతలి అంటాం. అది కూడా ముక్కులు మూసేసి నాలుకను చిలుక ముక్కులాగా చేసి కొంతమందికి పాపం నాలుక మడిచేకి కాదు, అసలు రావట్లేదు మాకు. వాళ్ళు ఏం చేయాలా, ఈ దారం రీల్ ఉంటాడు, దారం రీల్ అది నోట్లో పెట్టుకోవాలి. ఇట్లా చేస్తాం మేము అని చేస్తాము అంటారు. అది చేస్తే సగం గాలి దంతాలకు, మళ్ళీ రాంగ్ అయితే అపోజిట్, అదే దంతాలకు తగులుతుంది, నాలుకకు తగులుతుంది తప్ప లోపల ఉన్న చిన్న నాలుకకు, దాని వెనక ఉన్న మెడుల్ల ఆమ్లాగేటకు తగలదు. సో చాలా జాగ్రత్తగా గురు సమక్షంలో. అందుకే ఏది కూడా గురు బినా విద్యా నహి. గురువు ఈ లోపల ఇట్లా చెయ్యనేసి చెప్పేసి వదిలిపెట్టడు. ఎందుకు చెయ్యాలో చెప్తాడు, ఎట్లా చెయ్యాలో చెప్తాడు. ఆ విధంగా గురువు చెప్పినట్టు చేసుకున్నాడు, గురుస్థానానికి వాడే వస్తాడు పైకి. నిన్నటి శిష్యుడు రేపటి గురువు. మారుతుంది తరాలు.
బట్ ఆ గురువును నువ్వు ఆదరించి గురువు చెప్పింది విని చేసినప్పుడు ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఈ శీతలి బెనిఫిట్ మెడుల్లా ఆమ్లగేట కూల్ అవుతుంది. శీతలిలో కానీ వేగినిలో కానీ భస్త్రికలో కానీ ఈ లంగ్స్ కెపాసిటీ మనకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంతకుముందు లేనట్లుగా గాలిని ఎవరు ఇంతకుముందు అంతకు పీల్చరు కదా. ఇంతసేపు ఎవరు ఇంతకుముందు పీలాలి, అంత పీల్చినంతసేపు ఈ గాలి నిండింది ఊపిరితిత్తులు. ఇంతకుముందు కన్నా ఊపిరితిత్తులు బెస్ట్గా పనిచేయడం మొదలు పెడతారు. అవి ఎంత బాగా పనిచేస్తే రక్తశుద్ధి అంత బాగా జరుగుతుంది. రక్తశుద్ధి జరిగిందంటే రక్తం బొళ్ళులో బ్రహ్మాండంగా. అవును, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమీ ఉండవు. ఇంకా ఈ 3 అయినాక 4వ క్రియ పేరు ఆల్టర్నేటివ్ ప్రాణాయామం. దీంతో తీసుకోవడం, దీంతో వదలడం, దీంతో తీసుకోవడం, దీంతో వదలడం. అది ఎందుకు చేయమంటారు అంటే ప్రతి మనిషికి పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయే వరకు 2 ముక్కులు సమానంగా ఎప్పుడూ పనిచేయవు. ఒక ముక్కు ఎక్కువ పనిచేస్తుంది, ఒక ముక్కు తక్కువ పనిచేస్తుంది. ఆ రెండింటిని ఈక్వలైజ్ చేసేదానికి ఆల్టర్నేటివ్ ప్రాణాయామం. ఈ 4 క్రియలను 4-5 నెలలు చేస్తే శరీరంలో ఉన్న 72,000 నాడులు శుద్ధీకరణ జరుగుతుంది. ప్లస్ ఈ లంగ్స్ మీకు ఎంత మీరు వద్దనుకున్నా కానీ మీకు తెలియకుండానే అతి దీర్ఘంగా సాధిస్తారు, అతి దీర్ఘంగా నిశ్వాసం చేస్తారు. ఆ బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే శ్వాస వేగం తగ్గిందో ఆయు ప్రమాణం పెరిగింది. సైంటిఫికల్గా అంటారు, బ్రహ్మం గారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు, 21,600 హంస జపం జరుగుతుందిరా అంటారు. దాన్ని 1 గంటకు 900, 1 నిమిషానికి 15 మినిమం ఎవరికైనా. కొంతమందికి 16, కొంతమందికి 14, యావరేజ్ చేస్తే మినిమం 15. సో ఇప్పుడు ప్రాణాయామం చేసే సాధకుడు ఈ 4 క్రియలు 3 నెలలు చేసి అప్పుడు కుంభకం చంద్రనాడి ద్వారా గాలి పీల్చుకుని బంధిస్తే, ఇంతకు ముందు కన్నా ఎక్కువ గాలి పీల్చుకున్న అలవాటు ఉంది కాబట్టి, లంగ్స్లో ఎక్కువ గాలి చేరింది కాబట్టి, ఆ చేరిన గాలి మూలంగా వాడు ఎక్కువసేపు దాన్ని బంధించి పెట్టగలడు. అదంతా యూటిలైజ్ చేసుకుంటున్నాడు లోపల ఆ గాలిని. ఆ యూటిలైజేషన్ జరిగినంతసేపు 1 నిమిషం సేపు వీడు బంధించాడు. ఈ నిమిషంలో వేరేవాడు 15 ఊపిళ్ళు తీసుకొని వదిలాడు. వీడికి 1 ఊపిరే. తో 14 రెస్పిరేషన్స్ 1 ప్రాణాయామంలో వీడికి మిగిలింది. 1 గంట సేపు ఉదయము, 1 గంట సేపు మధ్యాహ్నము, 1 గంట సేపు సాయంత్రము 3 త్రిసంధ్యలలో కనుక చేయగలిగితే 2-3 రోజుల్లోనే ఒక లైఫ్ స్పాన్, 1 దినం మనకు ఎక్స్టెన్షన్ అవుతుంది. సేమ్ ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు ఎవరైనా. ఇదే గురువులు ఎంతోమంది ఇదే మాట చెప్తూనే ఉన్నారు. కొన్ని రకాలు మార్చి చెప్తుంటారు. ఆ విధానము అదో ఇట్లా పీల్చాలా, అనులోమము విలోమము, వాళ్ళ తిప్పలు వాళ్ళు చెప్తుండరు. ఎవరు ఏమి చెప్పినా కానీ మానవుల యొక్క ఆరోగ్యం బాగుండాలి, వాడు ఆనందంగా బతకాలి. మానవుల అందరి లక్ష్యము ప్రపంచంలో 3: ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఎక్కువ కాలం బతకాలా, బతికేది రోగాలు లేకుండా బతకాలా, జల్సాగా హ్యాపీగా బతకాలి. సో చాలా 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 సంతోషం స్వామి. ఇంకొక అవకాశం ఖచ్చితంగా మాకు తొందరలోనే వస్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ స్వామి. జై శ్రీ రామచంద్రజీకి జై.